అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్లు నేడు అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. 23 రోజులుగా తాము రోడ్డు మీదే ఉంటూ చిన్నపిల్లల్ని పట్టుకొని చాలా ఇబ్బందులు పడుకు గురి చేస్తున్నామని, అయితే మాకు చాలా జీతాలు ఇస్తున్నారని, తమకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు న్యాయం చేయాలని వాళ్ళు తెలియజేసిన పరిస్థితి. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు నాగమణి. గుంటకల్లు గుత్తి ప్రాజెక్ట్ నుండి వచ్చాము. మేము ఈరోజు 23వ రోజు సమ్మె చేస్తున్నాము. 22 రోజుల నుండి పిల్ల పాపల్ని వదిలేసి మా కడుపులు పట్టుకొని రోడ్డుపైకి వచ్చినా కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర ఏ సంస్థలు కానీ మా సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ప్రభుత్వం నుండి ఇంకా బెదిరింపు ధోరణులు ఎక్కువైతున్నాయి. అందువల్ల మా సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు మేము మా ప్రాజెక్టు అనంతపూర్ డిస్టిక్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అందరం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఈ రోజైనా ఈ జనసంద్రాన్ని చూసైనా జగన్ గారు కరుణిస్తారేమో అని మేము అనుకుంటున్నాము. ఎన్ని డిమాండ్స్, మా డిమాండ్స్ గ్రాడ్యుటీ, జీతాలు పెంచాలా అనే మావి. ఎందుకంటే నిత్యావసర ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచాలా, ప్రతి ఇతర రాష్ట్రాల్లో పెంచుతున్న జీతాలకు అనుగుణంగా మా జీతాలను కూడా పెంచమని మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మమ్మల్ని కరుణించే వాళ్ళు ఎవరు లేరు. అందువలన ఎన్ని మెమరాండంలు ఇచ్చినా మా యూనియన్ లీడర్ల తరఫున చర్చలకు పిలుస్తారు కానీ అవమానించి పంపుతున్నారు. మంత్రులు అయితేనేమి, లేడీ మంత్రులు అయితేనేమి మమ్మల్ని అవమానకరంగానే చూస్తున్నారు కానీ మా సమస్యలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ అందుకోసమే మా సమస్యల కోసం మేము పోరాడాలనేసి 23వ రోజు మా కడుపులు పట్టుకొని ఇలా రోడ్డు పైకి వచ్చాము. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా అనంతపురం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా? ప్రధానంగా మీకు ఏ సమస్యలు? 5,000 మంది ఉన్నామండి. 5,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నాము, హెల్పర్స్ ఉన్నాము, మినీ అంగన్వాడీస్ కూడా ఉన్నారు. మినీ అంగన్వాడీని మైన్ అంగన్వాడీగా చేయాలి. మా సమస్యలు 26,000 జీతాన్ని పెంచాలి, గ్రాడ్యుటీ పెంచాలి అని ఈ సమస్యలు, ముఖ్యమైన సమస్యలను మేము చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏవో చిన్నవి మాత్రమే పెంచుతాము, జీతాలు మాత్రం పెంచము అంటున్నారు. కానీ మీ ఎమ్మెల్యేల జీతాలు, ఎంపీల జీతాలు అయితే పెంచుకుంటారు కానీ మా చిన్న జీతాలు పెంచుతారా? 11,500తో మీ డ్రైవర్కి ఇస్తారా ఆ జీతాన్ని? 11,500 మీ వంట చేసే మనిషికి ఇస్తారా? ఒక్కరోజు వచ్చి మా 11,500తో ఒక 2 రోజులు బతికి చూపించమంటాం. ఎందుకంటే మేము ఆ డబ్బులతోనే బాడుగులు కట్టుకుంటాం, ఆ డబ్బులతోనే అంగన్వాడీకి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటాం. కానీ ఆ సరుకులకు కావాల్సిన అరకొర జీతాలతోనూ, అరకొర కాండిమెంట్స్తోనూ, అరకొర బాడుగులతోనూ ఎన్ని రోజులు మేము ఇలా సాగిస్తూ వచ్చాము. ఆ రోజు జగన్ గారు రావడానికి ముందు, ఎలక్షన్ ముందు మీకు నేను వస్తే అక్క చెల్లెమ్మలు నేను మీ సమస్యలు తీరుస్తాను అన్నాడు. కానీ ఈరోజు నేను చెప్పిన హామీని నెరవేర్చుకుంటాను అన్నాడు. కానీ 1000 రూపాయలు మాత్రమే మాకు పెంచాడు. ముఖ్యంగా మంత్రులు అంటున్నారు మా ప్రభుత్వం వచ్చినాక మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాము అంటున్నారు. ఏ సంక్షేమ పథకానికి కూడా అంగన్వాడీ టీచర్ అర్హులు కాలేదు. రాష్ట్రంలో ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉండగా మేము మాత్రం అక్క చెల్లెళ్ళగా జగన్ గారికి కనిపించలేదు. ఈ రోజైనా, ఈ కలెక్టర్ ముట్టిన రోజైనా కానీ మా వైపు చూస్తారేమో, దయతలుస్తారేమో మా వైపు అనేసి ఈరోజు ఇక్కడికి వచ్చాము. మాకు వచ్చేసి నేను సింగల్మల ప్రాజెక్టు అధ్యక్షురాలని. నా పేరు రమణమ్మ. మేము 23 రోజులుగా సమ్మె చేస్తున్నాము. 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కనీస పనికి కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాము, గ్రాట్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము. అది కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వానికి మనకు ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా గ్రాట్యుటీ అమలు చేయాలి అని ప్రభుత్వం కోర్టు చెప్పినా కూడా దాన్ని పెడచవన పెట్టుకున్నాడు. మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ 30 ఏళ్ళు సర్వీస్ చేసి 30
50 ఏళ్లను సర్వీస్ చేసిన ఒక వర్కరు ఆయా ఇండ్లకు ఏమీ లేకుండా పోతుంది. అందుకోసం మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. మరి వచ్చేసి మినీ సెంటర్ల పరిస్థితి ఏమంటే టీచర్ పని ఆయా పని ఒక టీచరే చేయాలి. కాబట్టి మేము మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా చేయమని మేము కోరుతున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇమ్మంటున్నాము. మేమేం గొంతమ్మ కోరడం లేదు. ప్రభుత్వము దిగిరాకపోతే మేము ఈ సమస్యలు తీరేంత వరకు మేము పోరాటం చేస్తాము. పోరాటం చేస్తూనే ఉంటాము. మా సమస్యలను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా జీతాలు పెంచాలి, మాకు గ్రాంట్యుటీ అమలు చేయాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇచ్చేంత వరకు మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని మేము తెలుపుతున్నాము. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 మంది ఇక్కడ అంగన్వాడీలు ఉన్నారు. అయితే ఇక్కడ అంగన్వాడీ వర్కర్లతో పాటు అంగన్వాడీ టీచర్లు కూడా ఉన్న పరిస్థితి. అయితే తమకు ఖచ్చితంగా గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి, తమకు కనీస వేతనం చెల్లించాలని చెప్పి వాళ్ళు ఆవేదన పరుస్తున్న పరిస్థితి. ఇప్పటికీ సుమారుగా 23 రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీదే ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, తమకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నేడు అనంతపురం నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న CITU అనుబంధ సంస్థలతో కలిపి ఇక్కడ భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అంగన్వాడీలు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతో హిట్ టీవీ.